బాబాయ్ ఏ ఊరు మీది? రాజమండ్రి కడియం. ఇప్పుడు ఏపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మరి జగన్ సింగిల్ గా పోటీ చేస్తున్నాడు, మరి పథకాలు ఇవన్నీ ఇస్తున్నాడు కదా, బాగున్నాయి అంటున్నారు కదా. రోడ్లు వేసాడా తెప్పిసాడా, పెద్దలు కూడి పడుకుంటాడు అంతే. శ్రీరాంపులో డైలీ 3,000 6,000 మంది బతికిపోరు. ఇప్పుడు మిషన్లు తోసుకుని అమ్మి తినేసాడు ఇసుక అంతానే. పెద్దలు లేబర్ కూడి అంతా పడుకుంటాడు. అందుకని కరెంట్ బిల్లు ఏమో 150 వచ్చేదేమో 300, 300, 400, 400, 500 పెంచాడు. అందుకంటే ఉన్నాడు పదం. మరి స్కూళ్ళు ఇవన్నీ బాగున్నాయి అంటున్నారు. ఏమి బాగోలేదండి. ఆడ ప్రతి ఒక్కటి తీసుకొచ్చేసింది ఆడి మీద, ప్రతి ఒక్కటి తీసుకొచ్చేసింది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏమంటున్నారు? ఏం చేస్తాడు మనకేం తెలుసు, నెగ్గలే చెయ్యాలి కదా. ఈ వారికి చంద్రబాబు చేయడు, రాజశేఖర్ చేయడు. రాజశేఖర్ దమ్మనే చేసి పెట్టాడు పెదలకి. అది ఏ నోటు చేయలేదు పెదల్ని, అందరినీ చూసాడు పెదల్ని రాజశేఖర్ రెడ్డి. మరి ఆయన కొడుకే కదా జగన్, మరి పథకాలు అది దోషి తినేస్తున్నాడు పెదల్ని. అది పెదల్నేమో దోషి తినేస్తున్నాడు. కరెంట్ బిల్ ఏమో ఎక్కువైపోతుంది. ఇంకేంటి మనకు బతికేముందా? మరి సింగిల్ గా వస్తున్నా అంటున్నాడు కదా. సింగిల్ వచ్చిన వాళ్ళు, డబుల్ వచ్చిన వాళ్ళు మాకేమండి. ఇక సెటిల్ అమ్ముకుని బతుకుతున్నాం హైదరాబాద్ నేను. ఆంధ్రలో ఏమి లేక. మీ ఎమ్మెల్యే ఎవరు అక్కడ రాజమండ్రిలో? ఎమ్మెల్యే యోగేశ్వరరావు, తోట తిరుమూర్తులు. తోట తిరుమూర్తులు పెట్టే సీటు తిరుగుతున్నాడు యోగేశ్వరరావు, తోట తిరుమూర్తులు. అది కథ.